21వ రోజుని ప్రతి పసి పిల్లలో, ప్రతి పసి పిల్లాడిలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. 21 రోజుల వరకు మనం ఎదురుగా కనిపించే వాళ్ళమందరం వాడికి తలకిందులుగా కనపడతామండి, నిలువుగా కనపడమండి. తల్లి కానీ తండ్రి కానీ ఓ మేకపిల్ల కానీ కుక్కపిల్ల కానీ మంచం కానీ ఏది వాడి ఎదురుగా ఉన్న పిల్లాడు ఎదురుగా ఉంటే వాడికి మనం తలకిందులుగా కనపడతాం. అందుకే 21 రోజుల వరకు ఎవరిని గుర్తుపట్టలేడు, పిలిచినా పలకడు. అందుకే పేరు పెట్టి ఉపయోగం లేదు. అందుకే 21వ రోజున పెట్టమన్నారు పేరు, తొట్లో పడుకోబెట్టి. అందరినీ అప్పుడే పిలవమన్నారు. పురుటి మనుషుల దగ్గర ఉన్న వాళ్ళని చూడడానికి ఎవరిని అనుమతించకూడదండి. వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది అండి. అది పురుట్లో 10 రోజులు పురుటి గదిలో తల్లి ఉండగా మహా దగ్గర వాళ్ళు ఎవరో అమ్మమ్మో తండ్రో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అది కూడా వెళ్ళి వెంటనే 2 నిమిషాల్లో వచ్చేయాలి. చాలా ఇబ్బంది అండి. ఆవిడకి ఇబ్బంది, పురుటాలకి ఇబ్బంది, భార్యంతరాలకు ఇబ్బంది. అంతేకాదు అక్కడున్న వాతావరణం వల్ల వీళ్ళకి ఇబ్బంది. రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎవరికి ఎంత ఉందో తెలియదు. అందుకే పురుటి మైల అంటారు. మైల అంటే అశుభమని కాదు, బ్యాక్టీరియా.